రాజధాని కారాకాస్ సెంటర్లోకి వెళ్ళిపోతున్నాం గైస్. వెరీ ఎక్సైటింగ్. ఇదిగోండి గైస్, మన హాస్టల్ ఉన్న నైబర్హుడ్ చూసారా, అన్ని రోడ్లు సెక్యూరిటీ చూసారా ప్రతి దగ్గర. సో అదిగోండి మన హాస్టల్, చెప్పాను కదా మీకు, ఎక్స్ప్లెయిన్ చేసాం కదా, వచ్చేసాం. ఇది ఏరియా ఎలా ఉందో చూద్దాం. ఓతా కీ వెస్ట్. ఇవ్వండి అందమైన వెనిజులా మ్యాప్. మొత్తం వెనిజులా. మనం అద్భుతమైన ద బెస్ట్ చూస్తాం. ఏంజల్ ఫాల్స్, ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం. ఇక్కడ పిల్లి పడుకుంది. హలో ఫ్యామిలీ, నేను మళ్ళీ మీ రావి. సారీ, వెనిజులా వీడియోస్ అయితే కొంచెం స్లోగా వెళ్తున్నాయి, కొంచెం డిలేడ్గా ఉన్నాయి, కొంచెం బేర్ చేయండి. చాలా కారణాల వల్ల డిలేస్ అవుతున్నాయి. సో మొత్తానికి వెనిజులాలోని అడుగు పెట్టేసాం. మీరు చూసారు, మెక్సికో సిటీ నుండి పానమా సిటీకి వచ్చి, పానమా సిటీ నుంచి వెనిజులా రాజధాని కారాకాస్ నగరంలోకి అయితే మనం వచ్చేసాం. మీకు ఆల్రెడీ ఎప్పుడైతే ఏ వీడియోలో అయితే నేను వెనిజులాకి స్టెప్ ఇన్ అయ్యానో ఆ వీడియోలో మీకు చూపించాను. వెనిజులా రాజధాని కారాకాస్ అంటే 22-23 సంవత్సరాల్లోని టాప్ డేంజరస్ సిటీగా ఉండేది. సో ఇప్పుడు నెంబర్ 3కి వెళ్ళిపోయింది. ప్రపంచంలో 3వ డేంజరస్ నగరం. అందుకని నేను వచ్చేసి ఎయిర్పోర్ట్ దగ్గరే ఉన్న ఒక లోకల్ ఏరియాలో ఒక హోటల్ తీసుకున్నా. అది కూడా విపరీతమైన సెక్యూరిటీ ఉంది అక్కడ. సో ఇవాళ నేను ఏం డిసైడ్ చేసుకున్నానంటే, మనం వచ్చింది ఓన్లీ అడుగు పెట్టడానికి కాదు, వెనిజులా కూడా ఎక్స్ప్లోర్ చేయాలి కదా. సో ఇప్పుడు కారాకాస్ నగరం నడిబొడ్డుకైతే వెళ్ళిపోతున్నాం. సో లక్కీగా నాకు ఒక హాస్టల్ మేనేజర్ అయితే ఫ్రెండ్ ద్వారా తగిలాడు. ఆయనకి వెనిజులాలోని మనం స్టార్ హోటల్స్ అన్నీ చూస్తే చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. 1, 2 వెనిజులా రాజధాని కారాకాస్ నగరం ఏ మూలకెళ్ళినా కూడా డేంజర్ ఫ్యాక్టర్ ఉంది. కాబట్టి ఒకవేళ నేను వెళ్ళి 5 స్టార్ హోటల్లో ఉన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా మట్టుగా నేను చేయలేను. కాబట్టి ఆ హాస్టల్కి వెళ్దామని డిసైడ్ చేసుకున్నా. సో ఆయన ఏం చెప్పాడంటే, నువ్వు ఎయిర్పోర్ట్కి వచ్చేసి ఎయిర్పోర్ట్ నుంచి నేను ఎయిర్పోర్ట్కి ఒక డ్రైవర్ని పంపిస్తాను. ఆ డ్రైవర్తో మనం ఏం భయం లేకుండా కారాకాస్ నగరం సెంటర్కి అయితే వెళ్ళిపోవచ్చు అని. ఒక్కసారి మనం వెళ్ళిపోయాక, అవగాహన కుదిరాక, నాకు ఎవరు సపోర్ట్ అక్కర్లేదు, నా మటుకు నేను తిరిగేస్తామంట. కానీ కొత్తలో కొంచెం టెన్షన్ ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ 190 లాస్ట్ దేశం సెలబ్రేషన్స్ అప్పుడు ఏదైనా అవాంఛనీయ సంఘటన అయితే మళ్ళీ మనం సఫర్ అవ్వాలి కదా అని. సో ఇప్పుడైతే ఈ ఏరియా నుంచి, ఇది కూడా బ్యూటిఫుల్ ఏరియా ఉంది, సబర్బ్. ఇది బీచ్ లెవెల్లో ఉందన్నమాట. ఈ బీచ్ లెవెల్ నుంచి మనం బయలుదేరి ఎయిర్పోర్ట్కి వెళ్ళి, ఎయిర్పోర్ట్ నుంచి కారాకాస్ నడిబొడ్డుకి అయితే వెళ్ళిపోదాం. ఓకే, సో వెళ్తూ మీకు కారాకాస్ గురించి, వెనిజులా గురించి మీకు మాట్లాడతాను. వెనిజులా మీరు అండర్ ఎస్టిమేట్ చేయకండి, ఒక బ్యూటిఫుల్ కంట్రీ, చాలా రిచ్ కంట్రీ. మీకు లాస్ట్ వీడియోలో చెప్పినట్టు మోస్ట్ నెంబర్ ఆఫ్ మిస్ యూనివర్సెస్, మిస్ వరల్డ్స్ అన్నీ చూసుకుంటే వెనిజులా చాలా అందమైన ప్రజలు ఉంటారు. ఇంత పావర్టీలో కూడా, ఇంత పేదరికంలో కూడా చాలాసార్లు తినడానికి కూడా తిండి లేని క్రైసిస్ ఒక 10 ఏళ్ళ బ్యాక్. అది వెనిజులా సిరీస్లో మీకు సిటీ సెంటర్లోకి వెళ్ళినప్పుడు అవన్నీ మాట్లాడతాం. ఇవాళ అయితే నేను ఆ ఎల్ సోఫా అనే ఒక హాస్టల్కి వెళ్ళిపోతున్నాను. నేను చూసిన ఫోటోలు బట్టి నాకు అర్థమైన దాన్ని బట్టి చాలా బ్యూటిఫుల్ లొకేషన్లో ఉంది, సెక్యూర్ లొకేషన్లో ఉంది. అంతేకాకుండా చాలా బ్యూటిఫుల్ హాస్టల్ అని. సో హాస్టల్లోని ఇంతకుముందు ఉన్నాను, కాకపోతే ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్ హాస్టల్లో ఉండడం. హాస్టల్లో ఉండడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, మనకి రకరకాల టూరిస్టులు తగులుతారు, వేరే వాళ్ళతో కూడా మనం మాట్లాడడం అవుతుంది, వాళ్ళతో కలిసి మనం నైట్ లైఫ్ చూడడానికైనా ఏం చూడడానికైనా అవుతుంది. సో ఇవాళ అయితే వెనిజులాలో ఇంకో అద్భుతమైన రోజు. నేను మీకు ఆల్రెడీ చెప్పినట్టు కనీసం ఒక 10 వ్లాగులు అయితే పెట్టడానికి ట్రై చేస్తాను. మూల నుంచి నేను ఓన్లీ రాజధాని నగరమే కాకుండా అడవుల్లోకి సౌత్ ఈస్టర్న్ సైడ్ అంటే గయానా బార్డర్ కూడా వెళ్తున్నా. సో ఒకసారి వీడియో కంటిన్యూ చేద్దాం. సో కారాకాస్ సెంటర్లోకి అయితే వెళ్ళిపోతున్నాం. అది గైస్, రాత్రి వ్యూ అయితే క్లారిటీ లేదు. సో మార్నింగ్ చూడండి విలేజ్ సైడ్ ఎలా ఉందో. ఇప్పుడు మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళి, ఎయిర్పోర్ట్ నుంచి కార్ అయితే వస్తుంది. సో ఒక్కసారి మళ్ళీ కారాకాస్ ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళిపోదాం. చూడండి, ఫస్ట్ సైట్ ఆఫ్ వెనిజులా. మొత్తం ఏరియా, లోకల్ ఏరియా అంతా చాలా మామూలుగానే ఉంది. ఓకే గాయ్స్, వెనిజులా ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్గా వ్యూ అయితే మీరు చూడొచ్చు. బ్రెజిల్లో ఎలా అయితే ఫవేలాస్ ఉంటాయో అలా కొండల పైన అంచులంచులుగా అలాగా పైకి ఇళ్ళు ఉన్నాయి. ఎందుకంటే ల్యాండ్ ఇష్యూ వల్లనే కాకుండా మీరు కరాకాస్ సెంట్రల్ సిటీలో వెళ్ళినా కూడా మీరు చూడబోతారు, అన్ని కొండల మీద అలా పై వరకు ఇళ్ళు ఉంటాయి. సో మై ఫ్రెండ్ అరేంజ్ దిస్ టాక్సీ ఇంటూ కరాకాస్. లెట్స్ గో. Amigo, buenos días.
Buenos Aires. ¿Cómo se llama? Orlando. Orlando, ok. Aquí Caracas segurado? Caracas a 25. No problema? No problema, no problema. Ok, Todo fino. ok. ¿Tranquilo? Tranquilo. Tranquilo. No hay problema. Seguridad normal, puede caminar. Fantastic. Ok. Fantástico. సో వెళ్ళిపోతున్నాం కారాకాస్కి, సిటీలోకి వెళ్ళిపోతున్నాం. ఇది మన ఎయిర్పోర్ట్ ఒక చివరి ఉంది, ఇంకో ఊర్లో వర్హాస్ అనే ఒక ఊర్లో ఉంది. చూడండి, మీకు ఈ వెనిజువేలా అందాలు 4K లోని బ్రహ్మాండంగా చూపిస్తాను. ఇంత డేంజరస్ కంట్రీ కానీ లాస్ట్ కంట్రీ కాబట్టి మనం బాగా 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 ఎంజాయ్ చేద్దాం. ఓకే, చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో. ఆల్రెడీ ఒకప్పుడు చాలా ధనికమైన దేశం, చాలా డబ్బులు ఉన్న దేశం సంకనాకపోయింది. ఎందుకు అది కూడా మాట్లాడదాం మనం. చూడండి గైస్, రోడ్స్ అయితే ఫెంటాస్టిక్ ఉన్నాయి. మీకు కొండలు అయితే స్టార్ట్ అయిపోయాయి, అటు ఇటు కొండలు, మధ్యలో రోడ్డు. మనం ఇప్పుడు బీచ్ లెవెల్ నుంచి పైకి వెళ్తున్నాం అన్నమాట, ఎలివేషన్. మీరు మొత్తం చూడొచ్చు, 1940s నుంచి కూడా రోడ్లు ఇలానే ఉన్నాయంట ఒకప్పుడు. ఎందుకంటే ఆయిల్ వనరులు వెనిజువేలాలోని సౌత్ అమెరికా మొత్తంలోనే మ్యాక్సిమమ్. ఇదిగోండి, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. డ్రైవర్ చెప్పాడు ముందు నుంచే టన్నెల్ క్యాప్చర్ చేయని. ఇదిగోండి వెనిజువేలా, ఇలా టన్నెల్స్ మొత్తం. ఎందుకంటే మనం కొండల నుంచి వెళ్తున్నాం కాబట్టి ఆ చుట్టూరు తిరగడం కన్నా రోడ్లు అయితే ఇలా టన్నెల్స్ ద్వారా ఎన్నో టన్నెల్స్ మనం దాటాం. ఇదిగోండి, రోడ్ మాత్రం బ్రహ్మాండంగా ఉంది. అసలు వెదర్ అయితే ఇవాళ చాలా బాగుంది. బయట అయితే ఎండ బాగా కొడుతుంది, కానీ ఈ గ్రీనరీ మాత్రం క్యాక్ అంటే క్యాక్ ఉందన్నమాట. సో ఇప్పుడు మనం ఇంచుమించుగా 30 కిలోమీటర్లు వెళ్ళాలి ఎయిర్పోర్ట్ నుంచి సిటీ సెంటర్కి. ఇంచుమించుగా 30 కిలోమీటర్స్ మాట. సో అది గైస్, మన డ్రైవ్ అయితే మొత్తం ఎంజాయ్ చేద్దాం, చూద్దాం ఎలా ఉందో. అసలు థ్రిల్లింగ్ అంటే థ్రిల్లింగ్, ప్రతి మూమెంట్ కూడా స్పెషల్గా అనిపిస్తుంది. ఇదిగోండి ఫస్ట్ టన్నెల్ మీరు చూసారు, ఇప్పుడు కంటిన్యూస్గా ఇలా టన్నెల్స్ వస్తున్నాయని చెప్పాం కదా. ఇదిగోండి ఇంకో టన్నెల్ మళ్ళీ వెనిజువేలా, ఇది గైస్. సో చూసారా, మీరు ఎక్కడైనా సరే కొండ ప్రాంతాల్లో వెళ్తే ఇదే కదా సీను. టన్నెల్ తర్వాత టన్నెల్ వస్తుంటుంది, ఆ టన్నెల్ దాటుకొని మనం వెళ్తుండాలి. ఈ స్కై క్లియర్గా ఉంది, థ్యాంక్ గాడ్ వర్షం లేదు. వర్షం ఉంటే మళ్ళీ మొత్తం అంతా పోతుంది. ఈ పక్కన మీరు చూడొచ్చు చిన్న చిన్న టౌన్స్ అన్నింటిలో కూడా కొండల మీద ఉన్నాయి కాబట్టి ఆ కొండలు కొట్టడం కన్నా ఇల్లు అయితే అలా పైన 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 కట్టేస్తున్నారు అనమాట. సో ఇక్కడ హైవే మీద నుంచి వాక్వే చూసారా, హైవే ఉన్నా కూడా ప్రతి దగ్గర వాక్వే ఉంది, ఒక సైడ్ నుంచి ఒక సైడ్ వెళ్ళడానికి. అంటే మీకు అర్థమవుతుంది ఎంత డెవలప్డ్ ఒకప్పుడు. ఇది జస్ట్ ఇవన్నీ ఇండికేటర్స్ అన్నమాట. ఇది చూసారా, ఈ పైన మళ్ళీ ఇవన్నిటిని కొన్ని ఏరియాస్ని ఫవేలాస్ అంటారు. యూజువల్గా మనకు తెలియని నేబర్హుడ్లోకి వెళ్తే చాలా డేంజర్ అనే ఒక ఆస్పెక్ట్ అయితే ఉంది. కాకపోతే అంత బ్యాక్వర్డ్ లాగా అయితే ఏం కనిపించట్లేదు చూడడానికి. ఇప్పుడు కరెన్సీ మొత్తం ఫెయిల్ అయిపోయినా, స్టెబిలిటీ లేకపోయినా, సోషలిస్ట్ గవర్నమెంట్ అయినా కూడా చూడటానికైతే కొంచెం నీట్గానే అనిపిస్తుంది. మీరు చూడండి. సో డ్రైవర్తో మొత్తం మనకు వచ్చి రాని స్పానిష్లోని బాధగాని కొడుతుంటే ఆయన అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అసలు కండిషన్ ఏంటి, ఎలా అయిపోయింది. మనం ఉండే ఏరియా అయితే మొత్తానికి ఒక ప్రైమ్ ఏరియా, ఇప్పుడు మనం వెళ్ళబోతున్న ఏరియా. సో కొంచెం ఎక్సైట్మెంట్ ఉంది సెంటర్లోకి వెళ్ళి సిటీ దగ్గర, కానీ మనసులో అయితే కొంచెం భయం ఉంది. ఎందుకో ఎప్పుడూ లేని భయం అయితే వస్తుంది. చదువుకోండి, మీరు మొత్తం చూడండి ఈ రోడ్ ఎంత పర్ఫెక్ట్ ఉందో. ఇవి మళ్ళీ 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 గుర్తు చేస్తున్నా, 50 ఏళ్ళు దాటి పురాతనమైన రోడ్లు అలానే మెయింటైన్ చేస్తున్నారు. ఏదైనా సరే ఆయిల్ ఉంటే ఆయిల్ మయమే కదా మోస్ట్ ఇంపార్టెంట్. కారాకాస్ గైస్, ఎక్సైట్మెంట్ పిచ్చికపోతుంది, తట్టుకోలేకపోతున్నా. సారీ గైస్, మీరు అనుకుంటారు ఏం రైడ్ పిచ్చినా కూడా, కానీ క్షమించండి. వెనిజువేలా, ఓకే, నో ప్రాబ్లమ్. ఇస్తే ఓ కారాకాస్, ఓకే, ఎంటరింగ్ ద సిటీ ఆఫ్ కారాకాస్. బిenvenidos. గ్రాసియస్. ఇప్పుడు మెయిన్ సిటీలోకి అయితే ఎంటర్ అయిపోయాం. ఇక్కడి నుంచి కారాకాస్ రాజధాని మొదలవుతుంది. ఇదిగోండి నెంబర్ ప్లేట్లు, నేమ్ ప్లేట్లు అన్నీ కనిపిస్తున్నాయి. ఇంకా మొత్తం చూడండి ఆ హిల్స్ అంతటి మీద మీకు ఇందాక చెప్పినట్టే మొత్తం అంతా కొండలు అన్నమాట, బారియోస్ లాగా. మీరు ఈక్వెడోర్ కానీ లేకపోతే బొలీవియా రాజధాని లపాస్ చూస్తే ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ వెళ్ళడానికి పైన కొండలు కాబట్టి వీళ్ళకైతే టెలిఫెరికో అని రోప్వే సిస్టమ్ ఉంటుంది అన్నమాట. సో ఒక ఏరియా నుంచి ఒక ఏరియాకి లోకల్ వెళ్ళాలన్నా కూడా ఈ రోప్వే సిస్టమ్ తీసుకోవాలి. ఈ కొన్ని ఏరియాస్లో ఫవేలాస్ అయితే పొర్రపాటును కూడా వెళ్ళకూడదు. నేనైతే రేపు కానీ నుండి ఒక ఫవేలా మీకు చూపించడానికి ట్రై చేస్తాను. ఒక గ్రూప్తో మాట్లాడాను, అందరం కలిసి వెళ్దామని. చూసారు కదా, మీకు రోడ్డు మీద వెళ్తుంటే మళ్ళీ టన్నెల్.
ఈ టనల్ ఎందుకు చూపిస్తున్నానంటే మొత్తం మీకు టోపోగ్రఫీ అర్థమవుతుందని. ఇదిగోండి ఇప్పుడు బయటకు వచ్చేసాం. బయటకు వస్తే ఆల్రెడీ బిల్డింగ్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి మెయిన్ సిటీలోని. ఒక 10 ఏళ్ళ నుంచి చాలా శాంక్షన్స్ ఉన్నాయి అమెరికా నుంచి. ఆయిల్ ఇండిపెండెంట్గా అమ్మలేరు వీళ్ళు, ఓన్లీ ఇరాన్తోని లేకపోతే ఇంకొన్ని సోషలిస్ట్ కంట్రీస్తోనే ట్రేడ్. అది అయినా కూడా ఈ మొత్తం చూసారు ఎలా ఉండదు, మొత్తం బిల్డింగ్స్ అన్నీ ఎలా ఉన్నాయో. హైవేస్ మాత్రం ఉన్నాయి, ఎక్కడ ప్రాబ్లం లేదు, రోడ్లు బాగోపోవడం లేదు, మెయింటెనెన్స్ లేకపోయినా అప్పుడు వేసిన రోడ్లే క్లియర్గా ఫెంటాస్టిక్ ఉన్నాయి. ఒకసారి చూడండి మొత్తం సిటీ వ్యూ చూడండి. సంకనాకపోయిన కంట్రీ ఎంత అందంగా ఉంది చూడండి. పెట్రోలు ఇక్కడ ఖర్చు ప్రపంచం మొత్తంలో చవక పెట్రోలు. మీకు ఆల్రెడీ చూపించాను, ఇరాన్లో 3 రూపాయలు 4 రూపాయలు గుర్తులేదు, లిబియాలో ₹1.5 లీటర్ పెట్రోలు మీకు ఆల్రెడీ చూపించాను. మనం వచ్చేసాం వెనిజువేలా. ఎక్కువ మిస్ యూనివర్సులు వచ్చింది ఈ దేశం నుంచే. అంటే మనుషులు ఎంత అందంగా ఉంటారో మీరు తెలుసుకోండి. మిస్ యూనివర్సులు, మిస్ వరల్డ్ ఈదర్ వెనిజువేలా, కొలంబియా, నెక్స్ట్ మన దేశం నుంచి కూడా ఉన్నారు కొంతమంది బాగానే. సో ఇదిగోండి వచ్చేసాం అల్టిమేటో. నేను అసలు గాల్లోనే నడుస్తున్నా, భూమి మీద నడట్లేదు. ఎవడు ఎలా ఏడ్చినా ఓకే, నేను మాత్రం గాల్లో నడుస్తున్నా. ఓకేనా? వచ్చేసాం సెంటర్కి. చాలా టైం పట్టింది కానీ ఎయిర్పోర్ట్ నుంచి. సో మొత్తం థ్రిల్లింగ్ రైడ్, ఎక్సైట్మెంట్లో అసలు ఏం తెలియట్లేదు. ఇదిగోండి ఇది ఎంత పెద్ద వీడియో అయినా అలా యాజ్ ఇట్ ఈస్ పెట్టేస్తాను. మొత్తం చూడండి. వెనిజువేలా చూడండి ఎలా ఉందో. కరాకస్ ఇంత శాంక్షన్స్, ఇంత ఎకనామిక్ శాంక్షన్స్, ఇంత క్రైసిస్ అయినా కూడా అలా ఉంది చూడండి. నిన్నడా కొంచెం భయం ఉండింది, లాస్ట్ కంట్రీ కదా ఏమవుతుంది అని కొంచెం భయం. ఇప్పుడు గాడ్ డ్యామ్ అనేసి ఇంకా మామూలు ట్యాక్సీలు ఊరి మీద తిరిగేస్తున్న ఆ మూల ఈ మూల. నాకు రికమెండ్ చేసిన కాస్ట్లీ ఏరియాలో కాస్ట్లీ హోటల్ కాకుండా కొంచెం ఆర్డినరీ ఏరియాలో ఆర్డినరీ హోటల్ తీసుకున్నా. ఎందుకంటే ఇది హాస్టల్ లాంటిది. హాస్టల్లోని ప్రైవేట్ రూమ్ తీసుకున్నా, ఎందుకంటే హాస్టల్లో వేరే ట్రావెలర్స్ కలవచ్చు, వాళ్ళతో కలిసి గ్రూప్కి యాడ్గానే వెళ్తే మనకి కంఫర్టబుల్ అని. ఎందుకంటే కంట్రీ కొంచెం మీకు తెలుసు కదా, అందుకని హాస్టల్లో ప్రైవేట్ రూమ్ తీసుకున్నా. మీకు చూపిస్తాను. అన్ని హోటల్స్, టూరిస్ట్ హోటల్స్ అన్నీ $200, $150 ఉన్నాయి. ఈ హాస్టల్ అయితే నాకు $20 వస్తుంది కామన్ రూమ్ అయితే. కానీ నాకు సెపరేట్ రూమ్, సెపరేట్ బాత్రూమ్ కావాలని చెప్పాను కాబట్టి $50 వచ్చింది. ఆయన కూడా, ఓనర్ కూడా బాగా హెల్ప్ఫుల్, అన్నీ మేనేజ్ చేస్తున్నాడు కాబట్టి ఫెంటాస్టిక్ అయిపోయింది. స్ట్రాంగ్లీ రికమెండ్ దిస్ బ్యూటిఫుల్ కంట్రీ. ఇంకా ఫస్ట్ వ్యూ వావ్ అనిపించింది. ఎందుకు వచ్చేవరా బాబు అనిపించకుండా ఏంటి ఇంత బాగుంది అనిపించింది. సో Este Caracas. Muy picturesque, muy bueno. అసలు కెమెరా కిందకి దించాలనిపించట్లేదు, ఇంకా నమ్మకం కుదరట్లేదు నిజంగానే. మనం కరాకాస్ గురించి ఎంత బ్యాడ్ ఇన్ఫర్మేషన్ వింటాం కదా, చూసుకోండి ఎంత పర్ఫెక్షన్ ఉందో. మన లోపల సిటీ లోపలికి సెంటర్లోకి వస్తున్న కొద్దీ బిల్డింగ్స్ అయితే ఇంకా ఎక్కువైపోయి మొత్తం. ఇందాక ట్రాఫిక్ లేదు ఎయిర్పోర్ట్ దగ్గర, ఇప్పుడు చూడండి ట్రాఫిక్ అయితే పెరిగింది. కార్లు అవి బాగానే ఉన్నాయి. ఒకప్పుడు ఏంటంటే జస్ట్ కార్ తీసుకొని గ్యాస్ స్టేషన్కి వెళ్ళిపోతే వాళ్ళు పెట్రోల్ నింపేసేవారంట. సో ఇప్పుడైతే కొంచెం నార్మల్సీ వచ్చింది కాబట్టి బిజినెస్లు కొంచెం బూమ్ అవుతున్నాయి ఇంత ముందు మీద. ఆల్మోస్ట్ గ్యాంగ్స్ అన్నీ కోవిడ్ టైంలోని అందరూ బయటకు వెళ్ళిపోయారంట. ఎందుకంటే బిజినెస్ లేక చాలామంది గ్యాంగ్స్ అయితే మూటామూల సర్దుకొని పానమా వెళ్ళిపోయారు. మనం ఆల్రెడీ చూపించాం పానమా ఊరు. ఇదిగోండి వెనిజువేలా జెండాలు మొత్తం చూసారు కదా, వెనిజువేలా జెండాలన్నీ. సో ఇంకా వెయిటింగ్, ఇంకా ఇప్పుడు వస్తుందా 30 కిలోమీటర్లు. ఆయన మరి మధ్యలో కొంచెం ట్రాఫిక్ వచ్చింది, అందుకని కొంచెం లేట్ అయింది. సో ఇప్పుడు కూడా బైక్స్ ఎవరైనా వస్తే దగ్గరకు వచ్చి ఏం అడిగినా ఆపేసినా మొత్తం ఇచ్చేసేమన్నాడు డ్రైవర్. చెప్తున్నాడు పొరపాటున ఏదైనా జరిగితే ఇన్సిడెంట్ ఏవి రెసిస్ట్ చేయొద్దన్నారు. రెసిస్ట్ చేస్తే కాల్ చేస్తారంట. సో కాల్ చేయకుండా మన దగ్గర ఏవో కొంచెం డబ్బులు అటు ఇటు పట్టుకొని ఎవడన్నా ఆపితే ఇచ్చేయడానికి అన్నీ ఆయన చెప్తాడు ఏం చేయాలి ఏంటి అని. ఎందుకంటే ఆల్మోస్ట్ వచ్చేసాం. అటు చూసారు కదా, ఎండు ఏమో కొండ. సో ఆల్మోస్ట్ మన ఏరియాకి వచ్చేసాం. ఇప్పుడు రాగానే కొంచెం రెస్ట్ తీసుకొని ఈవినింగ్ రాత్రిపూట నడిచి నైట్ టూర్ ఎలా ఉంటుందో చూడాలని ఉంది నాకు. మోస్ట్ ఇంపార్టెంట్ రాత్రిపూట
మన ఏరియా కొంచెం సెక్యూర్ ఏరియా కాబట్టి చూద్దాం ఎలా ఉంటుందో. ఒకసారి మనోడికి కలిస్తే అర్థమవుతుంది ఏ కండిషన్ ఏంటి అని. ఓకే, వచ్చేసాం ఆల్మోస్ట్. బ్యూటిఫుల్ కరాకాస్. వావ్, క్రైమ్ అంటే ఏదో చెత్త చెదా ఉంటుంది అనుకున్నాను. ఇలా ఉంది సిటీ. ఇది రియాలిటీ. పాకిస్తాన్ గురించి కూడా జనాలు ఏవేవో అనుకుంటాం, పర్సెప్షన్స్. మీకు మూల చూపించాను, రియాలిటీ తెలిసింది కదా. సో గుడ్డిగా నమ్మేయకూడదు, ఎవడో చెప్పాడు కథలు అని. మన 186 గురించి కథలు విన్నాం కదా. ఒడియమ్మ, ఒక 1000 లైవ్లా ప్రతి ఒక్కడు ఎంతోమంది ఇన్వెస్టెంట్లని బకరాలు చేసుకొని పెయిడ్ బ్యాచ్ మెయిన్గా ఒక 1 2 3 4 5 పెయిడ్ బ్యాచ్ వాళ్ళు లైవ్లు పెట్టి ఏం చేశారు బా. అసలు నిజంగా పొలిటీషియన్స్ కూడా నేర్చుకోవాలి ఈ స్ట్రాటజీ. వచ్చేసాం గాయస్ 195. ఈ వ్లాగ్లో ఇంకో 50 సార్లు చెప్తాను 195. మీరు మెంటల్గా ప్రిపేర్ అయిపోండి. వెల్కమ్ టు లండన్. బిగ్ బెన్. బ్యూటిఫుల్ నైబర్హుడ్. వావ్, వెరీ నైస్, లవ్ ఇట్. ఇదిగోండి గైస్, మన హాస్టల్ ఉన్న నైబర్హుడ్ చూసారా? అన్ని రాడ్లు సెక్యూరిటీ చూసారా ప్రతి దగ్గర. సో అదిగోండి మన హాస్టల్. చెప్పాను కదా మీకు, ఎక్స్ప్లెయిన్ చేసాం కదా. వచ్చేసాం. ఇది ఏరియా ఎలా ఉందో చూద్దాం. ఓతా కీ వెస్ట్. సో ఇదిగోండి గైస్, హోటల్లో ఉంటే ఎవడు మనకి గైడ్ చేయడు కదా, అందుకని వచ్చేసాం. ఇది మన మా హాస్టల్, ఎల్ సోఫా సిసిఎస్. చూసారు కదా, వచ్చేసాం గైస్. ఎవరైనా దొరికితే బాగుండు, ఫెలో ఫ్రెండ్స్. ఎందుకంటే తెలియని దేశం, లాస్ట్ దేశంలోని నాకు ఏమీ ఛాన్స్ తీసుకోవడం లేదు. సో మనకి ఎయిర్ కండిషన్ అన్నీ ఉన్నాయి. హాస్టల్ ఇదిగోండి. ఓకే, వెరీ గుడ్. ఇవ్వండి అందమైన వెనిజులా మ్యాప్. మొత్తం వెనిజులా. మనం అద్భుతమైన ద బెస్ట్ చూస్తాం. ఏంజల్ ఫాల్స్, ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం. ఇక్కడ పిల్లి పడుకుంది. ఇదేదో లోకల్ ఫ్రూట్ చూసారా. ఆల్రెడీ గుడ్ వైబ్స్ వచ్చేసాయి రాగానే. చదవండి, ఇది హాస్టల్ మనకి అడ్వాంటేజ్ మాట, ఎస్పెషల్లీ తెలియని దేశంలో. నేను హోటల్లో ఉన్నా కూడా లగ్జరీలో పడుకోవడమే, అది కాదు కదా మనకు కావాల్సింది. ఎదురుగా చూడండి, మన అమెరికాలోని హార్షూ క్యాన్యన్. సో ఎంత లక్కీ ఉంటే 2 అద్భుతమైన దేశాలు, ఒకటి భారతదేశం, ఒకటి అమెరికా, రెండిట్లోని మనం పార్ట్. సో కలర్ఫుల్ హాస్టల్, బ్యూటిఫుల్ హాస్టల్. చూడండి మన రూమ్ తయారవుతుంది. అయ్యకి చూపిస్తాను అనుకోండి. మనకి ఇది కూడా ఉంది, అవుట్డోర్ కుకింగ్. ఇదిగోండి ఒక బోట్ లాగా చేశారు థీము, ఈవినింగ్స్ రిలాక్స్ అవ్వడానికి. మొత్తం సెక్యూరిటీ చూసారా, వైర్ అంతా. ఎవడు వచ్చకుండా రావాలంటే ఎవడు వచ్చేయచ్చు. ఇదండి రోడ్ చాలా కిందకు ఉంది, సో పైకి రాలేరు. ఇక్కడ లండన్ స్టైల్లోని టెలిఫోన్ బూత్. నచ్చింది. రెడీ. సో వెనిజులా హాస్టల్లో మన రూమ్ చూద్దాం. ఇది రోజుకి $50, అంటే ఇండియా డబ్బుల్లో 4150. కనేమా మన స్వీట్ పేరు. ఏం కావాలి, రూమ్లో ఉన్నాం కదా. చూసారా ఎదురుగా నార్వే, మొత్తం కంట్రీ థీము. నైస్. రావి, కంగ్రాచులేషన్స్, హిస్టరీ క్రియేటెడ్. తెలుగోడు, దమ్మున్న తెలుగోడు, 195 దేశాలు తిరిగిన తెలుగోడు. జై హింద్, గాడ్ బ్లెస్ USA.